ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తేనే కాదు, ఇంట్లో ఎవరి దగ్గర ఉందో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోల్కతా వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ ర్యాలీలో హోంమంత్రితో పాటు వైద్యులు, పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మహిళల హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, మత్తు పదార్థాల వల్లే నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అరికెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పుట్టిన నెల రోజుల బిడ్డని కూడా అత్యాచారం చేయడానికి వచ్చే నిందితులు మన చుట్టుపక్కలలోనే, మన ఇళ్ల మధ్యలోనే, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే ఒక్కసారిగా వణుకొచ్చే పరిస్థితి. ఇంచుమించుగా 2 months నుంచి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి పర్టికులర్ గా గాంజా మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ప్రధానమైన మూల కారణం ఆ గాంజా, డ్రగ్స్ దగ్గరే వచ్చింది. ఒక్కొక్కసారి మీరు నమ్ముతారా, స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిందమ్మా గాంజా. లాస్ట్ 5 years లో చిన్న అది ఒక్కసారి సైడ్ ట్రాక్ పట్టేసరికి 7 years బాయ్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడండి, వాడిని ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే మీరు చూపించగలరా అని అడిగాడంటే, ఒక్కసారి గాంజా మొత్తం ఎంత వరకు వెళ్ళిందో, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిందో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ గా నేను ముఖ్యమంత్రి గారితోనే అందరితోని మాట్లాడిన తర్వాత అందరం కలిపి ఈ రోజు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అండ్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకుని, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుని, దానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించుకొని ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని కూడా దానికి అపాయింట్ చేసి గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ ఈరోజు సిద్ధపడింది.